आप देख रहे हैं मी6 न्यूज। కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చెర్యాల మండల కేంద్రంలో బుధవారం గాంధీ సెంటర్ నుంచి వీరభద్ర కళామందిర్ వరకు సిఐటియు, ఏఐటియుసి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, ఏఐకేఎస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందే అశోక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్యరెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పొంగరి వెంకట మావో, సిపిఎం మండల కార్యదర్శి బండికింది అరుణ్ కుమార్, సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల భాస్కర్ రెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, సిపిఎం జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఇప్పకాయల శోభ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కోరే శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 కోడలుగా విభజించినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ఉంది. మరియు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మలిచి ఈరోజు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేసి ఈరోజు 4 కోడలు తీసుకురావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికునికి 26,000 వేతనం ఇవ్వాల్సి ఉండగా అన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వ్యవసాయ రంగానికి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు. ఆ పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఉద్యమించి మరి రోజు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు మరియు అన్నింటినీ తగ్గించి కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా కార్మిక వర్గంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.